కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారం. మీరు అన్ని ముందు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు పిల్లలు తీసుకెళ్దామని వచ్చారు. డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ ప్రసాదం చేసి మామూలుగా వదిలేసి రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారా? ఓకే. మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఒక రాత్రి ఉంచమన్నారా వాళ్ళ అక్క కోరిక మేరకు ఈ ఒక్క రాత్రిని ప్రదానం చేసుకుని పిల్లలు వాళ్ళకి అప్పచెప్తే మీరిప్పుడు రెండు పక్కలు ఎలా మాట్లాడుతుందో అలా కాని చెప్పి మేము అందరు చూస్తూ వెళ్ళిపోతాం. అంతే. ఇప్పుడు మాకి పాపని తీసుకెళ్లాలని మీరు పిలుస్తే వచ్చాము. ఇప్పుడు మీరు ప్రధానం అంటారు. ఈ ప్రధానం పెట్టి పాపను ఉంచేయడం పెట్టి మీ
చెప్పింది వినండి, బయటికి నేను చెప్పింది వినండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతాను. మెల్లిగా చెప్పింది వినండి. మెల్లిగా మాట్లాడు. ఏది పెళ్లి కొడుకు తండ్రి ఏడి, తల్లి ఏది, అది రాని నేను చెప్తాను. ఈ రోజు పెళ్లి కొడుకు తీసుకెళ్దామని వచ్చారు, మేము కాదనలేదు. అది ప్రధానం ఇప్పుడు చేసేస్తున్నాం. ఓకే, వాళ్ళ ఇష్టం అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఓకే, దానికి కూడా మేము ఓకే, మేము కాదనలేదు. అయితే మన సాంప్రదాయం మీద చేసుకుంది తీసుకెళ్ళని అంటున్నాం. మేము రేపు లక్షవారం కాబట్టి, అంటే మన లోకల్లో ఉన్నది మేమైతే లక్షవారం పంపించామన్నాము. ఈరోజు ఏ టైం కానీ ఓకే, మేము 3 గంటలకు రమ్మన్నాము, ఆ టైంలో రాలేదు, అయినా పర్లేదు, మేము వెళ్ళి అయిపోయాము. అయితే ఓకే, దానికి కూడా ఓకే. అయితే ఇప్పుడు తీసుకెళ్ళండి, మేము కాదని లేదు. స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడే సుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడే సుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవగా. స్వాగతం మధువ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను ఈ హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ముందుకు నాకే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. నా తోటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. మరి వివాహం అన్నది చాలా సంతోషమైంది. జీవితాంతం కూడా కలిసి ఉండడానికి ఇది ప్రారంభం మెట్టు. ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఇంకా పై మెట్టు ఎక్కాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందడుగు వేయకూడదు. నేను ఎక్కువ చెప్పేది, దేవుడు ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే మొదటి ప్రేమ అనే మాట బైబిల్లో ఉంది. మొదటి ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఇది మొదటి ప్రేమ ఎప్పుడు ప్రారంభమైందంటే ఒకరినొకరు జతపడాలని ఇద్దరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే వీరిలో మొదటి ప్రేమ ప్రారంభమైంది. ఈ ప్రేమ అంతవరకు కూడా అలాగా కలిసే ఉండాలన్నదే దేవుని కోరిక. గమనించండి, అంటే జనులను జతపరచువాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. ఒకరు జతపడటం, వీరిని ఇల్లు కట్టాలని ఒక కుటుంబంగా కట్టాలని నిర్ణయించాడు కాబట్టి ఇంతగా దేవుని కృపల కార్యక్రమం జరుగుతుంది. దేవుడి సమక్షంలో, దేవుని నామ సమక్షంలో, దేవుని సేవకుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి దేవుని చిత్తాన్ని మీరు జీవితాంతం కూడా నెరవేర్చాలమ్మా. జీవితాంతం కూడా మీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. మీ మధ్యలో ఒకవేళ మీకు మనస్పర్ధలు కలిగించడానికి ఏ కుటుంబ సభ్యుల మాటలు వచ్చినా సరే ఆ మాటలు మనసులో పెట్టుకోకూడదు. మీ హృదయం అంటే దేవుడి మాటలే ఉండాలి. తర్వాత మీరిద్దరు కూడా ఎలా ఉండాలంటే ఒకరికొకరు గౌరవించుకుంటూ బయట వాళ్ళ మాటలు కాకుండా భర్త మాట భార్యకి, భార్య మాట భర్తకి దానికి పట్టింపు ఉండాలి. అంటే నా భర్త మాట నాకు ముఖ్యం, నా భార్య మాట నాకు ముఖ్యం. ఇలాగా ఒకరి పట్ల ఒకరు గౌరవించుకున్నట్టయితే మన జీవితం చాలా సంతోషకరంగానే ఉంటది. కాబట్టి మీరు జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చాలా వందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రసాద్ పొలయ్య గారికి నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. మరి సమయాన్న గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు అశ్విన్కి వారికి నా ప్రత్యేక ఆశీర్వాదాలు, వారి తల్లిదండ్రులకు నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇరువురు నేటి దినమున అసలైనటువంటి ఘట్టంలోనికి వారు అడుగు పెట్టారు. పెళ్లి అంటే చాలా కష్టాలను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా, నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా, నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చి. Your exhortations are very beautiful. So I'm really delighted to be here to bring God's message and also to solemnize this marriage. ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. ఇట్టి జీవిత విధానం గురించి మన ప్రభువు చెప్పినది వినుడి. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడ్డది. ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోనే పెళ్లి అన్నుంది ఆశీర్వదించిన రీతి నీ కృపగారికి ఇప్పుడు కనిపెట్టుకుని ఉన్న ఈ వధువులిద్దరిని దీవించు. వారి ప్రేమలు ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటి అయినట్లు మిళితపరచము. వారి ఏకమైన
భావి కాలమందు రానున్న శోధన బాధలకు ఎంత మాత్రం లొంగక ఒకరి ఎడల ఒకరి యథార్థ వర్తనలే నీ అందరి విశ్వాసం ఉంటే వాటిని జయించడానికి తోడ్పడం సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వీరితో నుండి ఈ వివాహము నీ మహిమ నిమిత్తం జరిపించమని క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వివాహం ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఏ ఆటంకమైన ఉన్న ఎడల దానికి ఒప్పుకొనవాలని గట్టిగా జ్ఞాపించుచున్నా. ఇష్టం కాని పెళ్లి బలవంతంగా లాక్కొచ్చి చేస్తున్నారు అయ్యగారు. నాకైతే ఒరిజినల్కి ఇష్టం లేదు. చేసుకోకపోతే వాళ్ళు చచ్చిపోతారంటున్నారు, వీళ్ళు చచ్చిపోతారంటున్నారు. వాళ్ళ కోసం చేసి నీకెందుకుంటుందిలే, ఎప్పుడు చేస్తారని చూస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమ్మా? నిర్ణయం చొప్పున జీవన్ కుమార్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వసే రావులమ్మట ఘనపరచి వ్యాధి అందును మీరిద్దరు బ్రతుకు కాలం అంతే ఈమెకు భర్తవై ఉండవా? వెరీ గుడ్. దేవుని నిర్ణయం ఇతరులెవరిని వాళ్ళక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్యవై ఉండవా? కష్టములను నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. చూసిన అమ్మాయి కావచ్చు ముసుగు తీసిన జీవన్ కుమార్ అను నేను, శెట్టి జస్వంతి అను నిన్ను, కళ్ళల్లో చూడు అటెటో చూస్తున్నావు. కుర్లీ జీవన్ కుమార్ అను నేను, శెట్టి జస్వంతి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున జస్వంతి అను నేను, కుర్లీ జీవన్ కుమార్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను మేమందరము సాక్షులమై ఉన్నాం. God has here continued promises and we are witnesses therein. నిత్య నమ్మకమునకును
గట్టిగా నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ బంగారు మంగళసూత్రమును నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను మెడలో కళ్యాణమాల జరిగింది. మంగళసూత్రం కట్టి ప్రమాణం చేస్తాడు. ఇది గమనించాలి క్రైస్తవులు. అమ్మ నువ్వు పెట్టుకోగలరు. యూ డోంట్ హోల్డ్ దట్. కమ్ దిస్ సైడ్. నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖం ఎదుటను ఈ సభ ఎదుటను ఒకరితో ఒకరు ప్రమాణము చేయడం ద్వారా ఉంగరములు, మంగళసూత్రములు, పూలదండలు ఒకరికొకరు బహుకరించుకున్న చేత తమ సమ్మతిని తెలియజేస్తున్నారు. కనుక దేవుడు నాకు ఇచ్చే అధికారం బట్టి, ప్రభుత్వం వారు నాకు ఇచ్చే అధికారం బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిని భార్యాభర్తలని ప్రకటించుచున్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కనుక వీరిరువురును ఒకరినొకరన్నడు ఎడబాయకూడదు. ఓకే, ఇది థాట్ ది లార్డ్ హస్ గివెన్. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. గారు వాళ్ళ కుమార్తె నాగేశ్వరి, ముగ్గురు బిడ్డలు చాలా దైవికమైనటువంటి రీతిలో పెరిగినటువంటి బిడ్డలు బట్టి దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అని చెప్తూ దేవుని వాక్యం చెప్తుంది. అలాగే బాబు జీవంకి మరి మంచి మేలు దొరికిందని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం కలిగాక. అలాగే మరి ఆ బిడ్డ కూడా మంచి జీవితాన్ని దేవుడిచ్చాడు, జీవితాన్ని దేవుడిచ్చాడు. ఇద్దరికి కూడా చక్కని బంధములు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవదేవునికి మహిమ కలుగును గాక. భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. యేసు ప్రేమ, యేసు ఏం చేశాడట? యేసు ప్రేమ యొక్క ప్రేమ అంటే ఏంటండి? శత్రువులను ప్రేమించాడు, దూషించే వారిని ప్రేమించాడు, తను హింసించే వారిని ప్రేమించాడు. అలాగనే మీ కుటుంబంలో అన్ని విధాలుగా తోడుగా నడిపించాము. మన ఆత్మని సమృద్ధి కోసం ఏ శ్రీకృష్ణ తండ్రి.
ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. వారిద్దరు కూడా మరి అత్తుకోవాలి అని రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో 10:20 కూడా దేవుడితో అత్తుకోవాలని అంటారు. ద్వితీయోపదేశ కాండము 30:20 కూడా దేవుడితో అత్తుకోవాలని ఉంటుంది. కాబట్టి మీరిరువురు భార్యాభర్తలుగా ఒకరంటే ఒకరు మీరు ఒకరినొకరు ప్రేమించి కలిసి జీవిస్తూ దేవుడితో ఉంటూ దేవుడికి అత్తుకుంటూ ముందుకు జీవించితే మీకు కావలసిన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అందరికంటే సుఖభోగాలు, ఆస్తి ఐశ్వర్యములు, సంతాన ప్రాప్తి, మనిషికి భౌతికంగా ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది కావాలన్నా తల్లిదండ్రుల మీద ఆధారపడకంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు సకలమైన ఆశీర్వాదములు మీ ఇద్దరికి ఇస్తాడు, మీరు పొందుకోగలరు. కాబట్టి ధ్యానం మరి ఇటువంటి మాటల ద్వారా